వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రీవియస్ క్లాస్లో వాట్ వి ఆర్ డిస్కస్డ్ అబౌట్ కంప్లీట్ అబౌట్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి చూసాం. వి డిస్కస్ అబౌట్ బయోస్పియర్ రిజర్వ్స్. భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి. అందులో యునెస్కోలో చేర్చినటువంటి ఎన్ని 13. సో ఎవరు రికగ్నైజ్ చేసేది? వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇక్కడ ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనే ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారు? యునెస్కో తీసుకొచ్చింది. 1968లో మనకు ఒక కాన్ఫరెన్స్ ద్వారా సో మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అదే 1971 నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను. సో భారతదేశంలో ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏమని చెప్పాను? సో 4 ఎన్నులు. సో ఇక్కడ సో 2 ఎస్లు, 2 ఎంలు, 2 డీలు. ఓకే. సో 4N, 2 SS, 2M అండ్ 2D. సో PKAA, RC, SP ఈ విధంగా చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక మానస్ లేదు, ఈ 2 లేవు. సో ఇక్కడ రన్ ఆఫ్ కచ్ లేదు. సో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శేషాచలం లేదని చాలా క్లారిటీగా మీకు డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. అయితే ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుందాం? సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. We discussed about wildlife sanctuaries. వన్యమృగ అభయారణ్యాలుగా చెప్తాం. సో ఇది ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్లో ఒక పార్ట్ కదా. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ గురించి. అయితే ఇందులో మనకు సో భారతదేశంలో ఎన్ని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ ఉన్నాయి, శాంక్చురీస్ ఉన్నాయి. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ఒకసారి సో దాని గురించి క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కదా, వన్యజీవుల అభయ అరణ్యాలుగా చెప్తాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ప్రొటెక్టింగ్ ఆర్ కన్జర్వేటింగ్. ప్రొటెక్టింగ్ అంటే కన్జర్వేషన్ అనే రెండు కూడా సంరక్షించడమే. దేన్ని? రేర్, అరుదుగా ఉండేటి, అదేవిధంగా ఎక్స్టింక్ట్, అంతరించిపోయేటటువంటి వైల్డ్, ఫ్లోరా అండ్ ఫనా. వాట్ ఈజ్ ఫ్లోరా అండ్ ఫన్నా? ఫ్లోరా అంటే మొక్కలకు సంబంధించింది, ఫన్నా అంటే అనిమల్స్కు సంబంధించింది. ఏ అనిమల్స్ అయితే అది తక్కువగా ఉంటాయో, ఏ అనిమల్స్ అయితే రేర్గా ఉంటాయో, ఏ అనిమల్స్ అయితే ఎక్స్టింక్ట్ అంతరించిపోతున్నాయో ఆ అనిమల్స్ని, అదేవిధంగా ఏ మొక్కలు అయితే అంతరించిపోతున్నాయో, ఏ మొక్కలు అయితే తక్కువగా ఉన్నాయో వాటిని కాపాడడమే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. అర్థమైందా? ఫర్ ప్రొటెక్టింగ్ ఆర్ కన్జర్వేటింగ్ ద రేర్ ఆర్ ఎక్స్టింక్ట్ వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా. ఫ్లోరా అండ్ ఫన్నా అంటే ఫ్లోరా అంటే ఫ్లవర్స్ అంటే ప్లాంట్స్ సంబంధించినటువంటి ఫ్లవర్స్. సో అనిమల్స్. ఫానా అంటే సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద అనిమల్. ఓకే. ఇది IUCNకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇట్ వాస్ డిస్కస్డ్ మోర్ అండ్ మోర్. That is very important topic that were discussed in the previous classes. Okay, so don't miss any previous classes. So everything interlinked. So don't forget to see that classes. Okay, before watching this video. So ఇక్కడ IUCNకు సంబంధించినటువంటి ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది కదా, ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాలో మనకు సో ఇది ఎక్కడ లిస్ట్ అయ్యింది? వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ అనేది 4th లిస్ట్లో ఉంది. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేటి సో ఎందులో పార్టు అంటే పార్ట్ ఇన్
పార్ట్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, 1972లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో ఇది పార్ట్గా చెప్తాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇది పార్ట్గా చెప్తాం. సో ఇక్కడ మనకు సో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించాలి అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫికేషన్ ద్వారా సో అది సెలెక్ట్ చేస్తే దాన్ని సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇస్తుంది ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి. భారతదేశంలో మొత్తం ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అంటే 573 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా ఉన్నాయి. 573 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, హౌ మెనీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే మీరు ఆన్సర్ చేయాలి 573 అని ఆన్సర్ చేయాలి. సో ఏ స్టేట్లు ఎక్కువ ఉన్నాయంటే మహారాష్ట్రలో 49 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో అదేవిధంగా యూటీస్లో అయితే అండమాన్ అండ్ నికోబార్లో అయితే 97 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. ఓకే, సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, హౌ మెనీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే వీ హ్యావ్ టు ఆన్సర్ ఈస్ 573 అని. ఓకే, సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఫర్ ప్రొటెక్టింగ్ ఆర్ కన్జర్వేటింగ్ ఆఫ్ రేర్ ఆర్ ఎక్స్టింక్ట్. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా చెప్తాం వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో ఇట్ వాజ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ IUCN. So it is listed protected area in the list 4. Okay, so it was under the part of Wildlife Protection Act in the year of 1972. So it was approved by the state government notification. So that goes to the central government. Finally it was accepted. It is as a wildlife sanctuary అని అర్థమైందా. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఒకసారి సో భారతదేశంలో సో మొత్తం ఎన్ని ఉన్నాయి 573 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా ఉన్నాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర దే ఆర్ 49. అకార్డింగ్ టు యూనియన్ టెరిటరీస్ దెర్ ఆర్ 97 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ దేర్. ఓకే, సో అతి తక్కువగా ఎక్కడున్నాయి అంటే అతి లోగా ఎక్కడున్నాయి అంటే సో పుడుచెర్రి పాండిచేరి అంటాం. సో ఢిల్లీ అండ్ లక్షద్వీప్. అర్థమైందా. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే చూసాం మహారాష్ట్రలో 49 ఉన్నాయని. సో ఆ తర్వాత అండమాన్ అండ్ నికోబార్లో 97 ఉన్నాయని అకార్డింగ్ టు యూనియన్ టెరిటరీస్ అని చెప్పాం. అయితే ఇక్కడ పుడుచెర్రి, ఢిల్లీ అండ్ లక్షద్వీప్లో మనకు తక్కువగా ఉన్నాయి. ఓకే, తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ సో భారతదేశంలో అతిపెద్ద సో మనకు సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇండియాస్ బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇండియాస్ స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. భారతదేశం యొక్క అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంది, భారతదేశం యొక్క అతి చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంది. సో రోప్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చెప్తాం. రోప్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చెప్తాం. అదే పెద్దదైతే సో కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చెప్తాం. కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చెప్తాం. రన్ ఆఫ్ కచ్ ఆల్రెడీ మీకు ఎక్కడ చెప్పాను, గుజరాత్ కదా. సో భారతదేశంలో అతి పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడుంది, సో కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చెప్తాం. దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే రోప్ ఐలాండ్గా చెప్తాం. వేర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రోప్ ఐలాండ్ అంటే మీరు ఆన్సర్ చేయాలి అండమాన్ అండ్ నికోబార్ అని. అండమాన్ అండ్ నికోబార్ ఎక్కడుందంట, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. సో బిగ్గెస్ట్ అయితే కచ్, ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. అదేవిధంగా ఇక్కడ సలీం అలీ సో బర్డ్. సో నెక్స్ట్ సలీం అలీ బర్డ్ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సలీం అలీ సో బర్డ్ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ అనేది ఇక్కడ శాంక్చురీ అనేది లక్షద్వీప్లో ఉంది. లక్షద్వీప్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంది, సో సలీం అలీ. ఓకే,
సో చూసాం ఇక్కడ ఇండియాస్ ఓల్డెస్ట్ ఆర్ ఫస్ట్ శాంక్చురీ వేదాంతగల్ బర్డ్ కన్జర్వేషన్ వేదాంతగల్ అని మీరు ఆన్సర్ చేయాలి. వేదాంతగల్ సో బర్డ్ సో కన్జర్వేషన్ సెంటర్గా చెప్తాం. వేదాంతగల్ బర్డ్ కన్జర్వేషన్ సెంటర్గా చెప్తాం. సో మోస్ట్ రీసెంట్ న్యూగా కొత్తగా వచ్చినటువంటిది సో శాంక్చురీ ఇది ఆర్ మోస్ట్ న్యూవెస్ట్. సో కొత్తగా వచ్చినటువంటి శాంక్చురీ ఏది అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో మహాదయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మహాదయ్ అండి, మహాదాయ్. ఇది గోవాలో ఉంది. ఇది 2023లో సో 2023లో మనకు సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని గుర్తించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సో శాంక్చురీస్ చూద్దాం. సో ఫస్ట్ ఇది ఏంటంటే కొల్లేరుగా చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదంటే కొల్లేరుగా చెప్తాం. సో చివరిది ఏది అంటే కంబాలకొండ చెప్తాం. కంబాలకొండ. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ అతి పెద్దది ఏంటంటే గుండ్ల బ్రహ్మేశ్వర. స్మాలెస్ట్ అతి చిన్నది నేలపట్టు. అర్థమైందా? సో దేశంలో ఉండేది చూసాం, తర్వాత ఏపీలో ఉండేది చూద్దాం. సో ఫస్ట్ కొల్లేరు, లాస్ట్ అయితే కంబాలకొండ, బిగ్గెస్ట్ అయితే గుండ్ల బ్రహ్మేశ్వర, స్మాలెస్ట్ అయితే నేలపట్టుగా చెప్తాం. సో ఇప్పుడు ఏపీలో అయితే సో 13 బయోస్పియర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. ఓకే, ఏపీలో అయితే సో 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో అదేవిధంగా సో తెలంగాణలో అయితే సో మనకు 9 ఉన్నాయి. సో తెలంగాణలో అయితే 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. అర్థమైందా? ఏపీలో అయితే 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో తెలంగాణలో అయితే సో 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. అర్థమైందా? సో ఆ ఏపీలో ఉన్నటువంటివి 13 ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది శాంక్చురీ అండి, శాంక్చురీ. ఇక్కడ నెక్స్ట్ డిస్టిక్ సో లేదా ప్లేస్ అని చెప్తాం. అక్కడ ఫేమస్ అయినటువంటి అనిమల్స్, అక్కడ ఫేమస్గా ఉన్నటువంటి అనిమల్ చూద్దామా. కంబాలకొండ. ఎక్కడుంది? విశాఖపట్నంగా గుర్తుపెట్టుకోండి, విఎస్కే పట్నంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జింకల్ ఫేమస్, డీర్స్. ఇక్కడ ఏంటి ఫేమస్? డీర్స్ ఫేమస్. సెకండ్ చూద్దాం, కోరింగా. ఎక్కడుంది? కేకే, కాకినాడ. ఫేమస్ ఏంటి? సెలైన్ వాటర్ క్రొకడైల్స్. సో ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో అవనిగడ్డలో ఉంది. సో పైథాన్, సో బర్డ్స్, అదేవిధంగా స్నేక్స్. సో ఇక్కడ ఇవి ఫేమస్. ఓకే, గుండ్ల బ్రహ్మేశ్వర. ఎక్కడుంది? పల్నాడు, ప్రకాశంలో. ఇక్కడ టైగర్ ఫేమస్, చీతా ఫేమస్, అదేవిధంగా సో గ్రీన్ హార్న్ బిల్ ఫేమస్. టైగర్, చీతా అండ్ గ్రీన్ హార్న్ బిల్ ఫేమస్, రైట్. ఫైనల్గా ఇక్కడ చూద్దాం,
రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇది కడప అండ్ నంద్యాల ఏరియాలో ఉంది, నంద్యాల జిల్లాలలో ఉంది. ఇక్కడ టైగర్స్ ఫేమస్. సో ఫైనల్గా ఇక్కడ చూస్తే సో ఇక్కడ లంక మల్లేశ్వర మోస్ట్ ఇంపార్టెంట్ మన కడప వాళ్ళకి. లంక మల్లేశ్వర, సో దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కడప. సో ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్ ఏంటంటే కల్వికోడ్ అంటాం. ఆ కల్వికోడ్ అనేది అంతరించిపోతుంది. సో జర్డన్ కౌర్జర్ అంటాం. కల్వికోడ్ అనేది అంతరించిపోతుంది. సో ఇక్కడ ఏనుగు పిల్లి అంటాం. సో దేవాంగుల పిల్లి. సో స్లెండర్ లోరిస్గా చెప్తాం. సో ఏనుగు పిల్లి, దేవాంగుల పిల్లి, ఏనుగుల పిల్లి, దేవాంగుల పిల్లి. ఓకే, సో దట్ వీఆర్ డిస్కసింగ్ నో వాట్ ఆర్ ఈస్ కంబాలకొండ, కోరింగ, కృష్ణ. సో 3 కేలు ఉన్నాయి. ఒకటి గుండ్ల బ్రహ్మేశ్వర, జిఆర్ఎల్గా గుర్తుపెట్టుకోండి. సో కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గుండ్ల బ్రహ్మేశ్వర, సో రాజీవ్ గాంధీ అండ్ లంక మల్లేశ్వర. ఓకే, సో ఈ విధంగా చూస్తున్నాం. ఎన్ని కంప్లీట్ అయినాయి? 1 2 3 4 5 6 కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ 7 చూద్దాం. ఓకే, రోళ్ళపాడు, నంద్యాల. సో ఆల్రెడీ మీకు రోళ్ళపాడు దేనికోసం ఫేమస్ అని చెప్పాను, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. రాజస్థాన్లో స్పెషల్గా డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఏర్పాటు చేశారు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేకల పక్షుల కోసం. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే రోళ్ళపాడు, సో ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ కౌడిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో ఇది అన్నమయ్య డిస్టిక్లో ఉంది. సో ఇది ఇక్కడ ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఏంటి ఫేమస్, ఏ అనిమల్స్ ఫేమస్ అంటే ఏషియాటిక్ అనిమల్స్ అనేది ఇక్కడ ఫేమస్గా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే శ్రీ పెనుశిల నరసింహ, శ్రీ పెనుశిల నరసింహ, ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే లెపార్డ్ ఫేమస్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్లాత్ బియర్ ఫేమస్, స్లాత్ బియర్ అండ్ వైల్డ్ డాగ్స్, వన్య కుక్కలు అంటాం, వన్య కుక్కలు ఫేమస్. లెపార్డ్, స్లాత్ బియర్ అండ్ సో వైల్డ్ డాగ్స్ అనేది ఫేమస్. ఫైనల్గా ఇక్కడ మనము చూస్తే పులికాట్ ఉప్పు నీటి కదా, పులికాట్ అనేది తిరుపతికి ఉంది కదా, తిరుపతిలో. ఇక్కడ చూసుకుంటే సెలైన్ వాటర్ క్రొకడైల్స్, సో ఉప్పు నీటి ముసళ్ళు అనేవి ఉన్నాయి, ఉప్పు నీటి ముసళ్ళు. ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర. ఓకే, ఇది ఎక్కడ ఉంది? తిరుమల. ఇక్కడ ఉన్నటువంటి ఏంటి, సో చూసుకుంటే ఇక్కడ మనము సో లెపార్డ్ అండ్ స్లాత్ బీర్ అనేవి ఉన్నాయి. యూ కెన్ సెర్చ్ దిస్ ఇన్ టు ద గూగుల్, సో హౌ అనిమల్స్ ఆర్ దేర్ అని. సో ఫైనల్గా మనం చూస్తున్నాం నేలపట్టు. సో ఇక్కడ తిరుపతిలోనే ఉంది, తిరుపతి. ఫ్లెమింగ్ బర్డ్స్ అనేటి ఇక్కడ ఫేమస్. సో ఫెలికాన్ బర్డ్స్ కూడా. సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నేలపట్టు, శ్రీ వెంకటేశ్వర, పుల్లికాట్, శ్రీ పెనుశిల, కౌడిన్య అండ్ రోళ్ళపాడు. సో కంబాలకొండ, కోరింగ, కృష్ణ, గుండ్ల బ్రహ్మేశ్వర, రాజీవ్ గాంధీ అండ్ లంక మల్లేశ్వర. సో we have completed the wildlife sanctuaries. సో ఇక్కడ మనకు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేటి మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది సో ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయని చూసుకుంటే 1 lakh, ఇక్కడ చూసుకుంటే 1,23,762.56 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఇది 3.26%గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్
వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేటి 573 ఉన్నాయి మన భారతదేశంలో. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేటి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 573 ఉన్నాయి. అందులో మనకు అది 573 కలిపి ఎంత స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయంటే సో 1,23,762.56 స్క్వేర్ కిలోమీటర్స్ దట్ ఆక్యుపై ద ల్యాండ్ ఈజ్ ఆల్ అబౌట్ 3.26%. Okay, we have completed wildlife sanctuaries also. So tomorrow most important topic Ramsar. What we discuss about tomorrow topic? Ramsar sites. Okay, so దీని మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారవ్వదు ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. రామ్సార్ సైట్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. So we will see in the next class.